వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రైస్ పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో సోనా మసూర రైస్ ఒక గ్లాస్ దాకా తీసుకున్నాను. ఇలా 2-3 సార్లు చేతి కలుపుతూ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనము రైస్ అనేది చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. రైస్ ఇలా పెట్టేసుకున్నాక కొద్దిగా నూనె 1 టేబుల్ స్పూన్ దాకా పోసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చేదాకా మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి 2 విజిల్ అయితే వచ్చేసింది. 2 విజిల్ వచ్చినాక మనము ప్రెజర్ అంతా పోయినాక తీసుకోవాలి. తీసుకున్నాక చూడండి చూపిస్తున్నాను, పొడి పొడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని రైస్ వేసేసుకోవాలి. ఏదైనా మీ దగ్గర ఉన్న కర్రీతో సర్వ్ చేసుకోవడమే. కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూస్తూ ఉండండి. నేను చాలా టిప్స్ అంతా చెప్తూ ఉంటాను, ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి.